ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందడి చేశారు. బుల్లెట్ బండిపై తిరుగుతూ నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నేరేడిగుండ మండలంలోని మారుమూల గ్రామాలైన సుర్దాపూర్, రెంగన్వాడి, ద్యాంసతాండా గ్రామాల్లో బుల్లెట్ బండిపై సుడిగాలి పర్యటన చేశారు. అయితే ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేకపోవడంపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. అట్టి గ్రామాల ప్రజలతో సమావేశమై రోడ్డు నిర్మాణ తక్షణమే చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. దీంతో తమ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు ఎమ్మెల్యేపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మనందరికి 10,000 రూపాయలు ఇస్తుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ బంద్ చేసేసారు. బంద్ చేసిండ్రు కదా, పటేలు ఇచ్చినాడు, 10,000 ఇచ్చినాడు కదా, ఇచ్చిండ్రు. అట్లా ప్రతిదీ అయినా నేను నా దగ్గరకు వస్తే నేను ఇస్తున్నా. మనం సొంతంగా పైసలు ఉన్నా కానీ ఇస్తున్నాం. మనం బతుకమ్మకి ఇస్తాం, అన్నిటి ఇస్తున్నాం. ఏం పికర్ చేయకుండా ప్రతిదీ నేను పనిచేసి పెడతా. మనం జోడేఘాట్లయితే మీరు నమ్మరు, జోడేఘాట్లయితే 30 కోట్ల రూపాయలు, 30 కోట్లు. ఇంత పెద్ద మ్యూజియం ఆడ పోయినా జోడేఘాట్ ఎప్పుడన్నా పోలే మా అక్కలు. కేసులాపూర్ పోయినరా, నాగోబా జాతరకు పోయినరా, కేసులాపూర్ ఏంది 12 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఎంత గూడి మొత్తం కాంపౌండ్ ఎంత మంచిగా మెరుస్తున్నది. వాళ్ళు చెప్తున్నారు లేదా కేసీఆర్ ఇచ్చింది, ఎవరు చెప్తలేరు. చేసిన గురించి కూడా ఎవరు చెప్తలేరు. పని చేసి